హలో గాయ్స్, దిస్ ఇస్ నేహా కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ మేతీచూర్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మైగ్రేట్ చేసుకున్న మటన్లోకి కాసింత కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక చెంచాడు మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్: సాజీరా, అరటి బొగ్గ, అరటి పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, మిరియాలు, కొద్దిగా మేతీచూర్. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కాసింత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడెక్కాక అందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ వేగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని కాసింత పసుపు వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన తరువాత మేతీచూర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మైగ్రేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్లోని నీరంతా ఇంకిపోయేంత వరకు చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మటన్ కర్రీ అడుగంటకుండా వాటర్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. కుక్కర్ పైన విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తం తీసేసేయాలి. కుక్కర్ పైన మూత తీసి కలుపుకోవాలి. మటన్ మెత్తగా సాఫ్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చివరిగా ఇందులోకి కొద్దిగా మసాలా, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి.
కర్రీలోకి గ్రేవీ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. Tasty mutton is ready. ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఈస్ రెడీ.